గవిరెడ్డి వెంకటరమణ గారికి, సూర్యచంద్ర గారికి, స్వామి గారికి, నానిబాబు గారికి, జిల్లా ప్రదేశిక నియోజకవర్గ సభ్యులు, మళ్ళీ మన జనసేన పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, అలాగే జనసేన మండల పార్టీ అధ్యక్షులు మాకారపాలెం, గొల్లుగొండ, నర్సీపట్నం, నాతవరం, అలాగే బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు నాతవరం, నర్సీపట్నం, గొల్లుగొండ, మాకారపాలెం, అలాగే మహాలక్ష్మి గారికి అప్పిరెడ్డి, అలాగే సింగంపల్లి సన్యాసి నాయుడు గారికి, అలాగే అంకం రెడ్డి, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఫ్రీ బస్ వచ్చిన తర్వాత, ఆడవాళ్ళందరూ లోపలికి ఎక్కిన తర్వాత మగవాళ్ళ డామినేషన్ లేదు. ఇంకా సీట్ అడగడానికి కూడా భయపడుతున్నారు. కొన్ని వీడియోలు చూసాను, కొట్టేస్తున్నారు అన్న. కొన్ని వీడియోలు చూసినప్పుడు లెగిసి బయటకు వెళ్ళి అంటున్నారు. ఇంకేం చేయలేము. రేపు రానున్న రోజుల్లో 33% రాజకీయ రిజర్వేషన్ కానీ వచ్చాక ఎంత ప్రగతిలోని ఈ సమాజం ముందుకెళ్తుంది ఆడవాళ్ళ ద్వారా అనేది మన కళ్ళతో చూస్తామని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను. ఆ రిజర్వేషన్ బిల్లు కూడా రానున్న రోజుల్లో పార్లమెంట్ లోకి వస్తే ఇక్కడ పుట్టిన మీ విజయగా నాకు ఓటేసే హక్కు ఈ రోజు రాజ్యసభ సభ్యుడిగా వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను. ఈ రోజు మనం చూడొచ్చు, ఒకటే మీకు చెప్పాలి, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు బాగుంది, కార్యకర్తలు బాగుంది. ఈ రోజు విజయ్ గారు రేపు సభ్యులు అయ్యారు అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో చెప్తున్నాను, నా తమ్ముడు రాజేష్ కానీ, నేను కానీ, ఎవరన్నా కానీ మీ అందరికీ సేవ చేయడానికి ఉంటామని తప్ప మీరు ఏం చెప్తే ఆర్డర్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో చేస్తాం. ఎందుకంటే ఈ గడ్డే మాకు గౌరవం ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటున్నాను. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, అలాగే నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడు నారా లోకేష్ గారే ఈ రోజు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు, తెలుగుదేశం పార్టీ జెండాని భుజస్కంధాల మీద మోసుకొని ముందుకెళ్ళి కార్యకర్తకి కష్టం ఉంది అంటే, అన్నా నాకు ఈ కష్టం ఉంది అంటే నిలబడి ఏకైక దమ్మున్న నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. 1000 కిలోమీటర్లు నడిచారు. వాళ్ళ అమ్మగారిని దూషిస్తే, మా అమ్మనే కాదు ఏ ఆడని కూడా దూషిస్తే ముందుకొచ్చి మక్కలు ఎరుగుతుంటానని చెప్పి ముందుకొచ్చి ఈ రోజు ఆడవాళ్ళు జోలికి రాకూడదని చెప్పి, ఎవరన్నా కానీ ఆడవాళ్ళు జోలికి వెళ్తే భయపడే విధంగా ఈ రోజు రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లి లా ప్రకారంగానే వాళ్ళని శిక్షించే విధంగా ముందుకు తీసుకెళ్తున్న ఏకైక దమ్మున్న నాయకుడు నారా లోకేష్ గారు. కార్యకర్తలకి భవిష్యత్తు నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నారా లోకేష్ గారు, ఈ రాష్ట్ర ప్రగతికి ముందుకు తీసుకెళ్ళడానికి దమ్మున్న ఏమైనా రానున్న రోజుల్లో యువకుడు నారా లోకేష్ గారు అని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఒకటే అన్నారు, విజయ్ ఎంత కష్టపడ్డాడు, నేను మాట ఇస్తున్నాను, విజయ్ గౌరవం ఇస్తానని చెప్పి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఆ కుటుంబం కూడా ఈ గడ్డకింత గౌరవాన్ని ఇచ్చిందంటే వాళ్ళకి ఆ జన్మాంతం రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ జెండాకి ఏ మాత్రం కూడా కించిత్ గౌరవం తగ్గే పని ఏ మాత్రం మేము చెయ్యం. ఏ మాత్రం కూడా అయ్యన్న పాత్రి గారి పేరుని తగ్గించే పని 1% కూడా మేము చెయ్యం. కార్యకర్తలు ఎప్పుడొస్తే అప్పుడు ఇంట్లో గౌరవం ఇచ్చి ముందుకు తీసుకెళ్లే కుటుంబం మాదని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ, నా తల్లి పద్మావతి గారికి, అయ్యన్న పాత్రి గారికి ఆ జన్మాంతం రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను. ఈ రోజు చూడొచ్చు, బుక్ ప్రచురించడం జరిగింది. రేపు 2 ఏళ్ళు అయిన సందర్భంగా మీ ప్రతి ఇంటికి కూడా ఈ బుక్ రావడం జరుగుతుంది, ఈ పేపర్ రావడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి, ఒకటే గుండెల మీద చేసుకొని నమ్మి ఒకసారి ఆలోచించండి. ముందెప్పుడన్నా ఎవరన్నా పార్టీ గెలిచినప్పుడు, ఎవరన్నా ఎమ్మెల్యే గెలిచినప్పుడు నేను పని చేశానని చెప్పి ఇలా ప్రచురించి నేను ఇన్ని కోట్లు ఈ 2 ఏళ్ళలో తీసుకొచ్చానని చెప్పి ఎవరన్నా దమ్మున నాయకుడు ముందుకు వచ్చాడా అనేది ఒకసారి ఆలోచించాలి. ఈ రోజు అభివృద్ధి ఒక్కదానికే 2 ఏళ్ళలోని మనం చూస్తే ఈ రోజు 532 కోట్లు తీసుకొచ్చిన దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్రి గారు. ఎక్కడ చూసినా సీసీ రోడ్లు కానీ, తార్ రోడ్లు కానీ, మన తాండవా నుంచి నాతవరంకి ఇప్పుడు మళ్ళీ ఆ రోడ్డు కూడా వేస్తున్నారు. ఏదన్నాది 532 కోట్ల అభివృద్ధికి తీసుకొచ్చారు. సంక్షేమం గురించి మాట్లాడట్లేదు, పెన్షన్ల గురించి మాట్లాడట్లేదు. ఇంక సంక్షేమం గురించి మాట్లాడితే 568 కోట్లు అంటే సుమారుగా 1100 కోట్ల పైన తీసుకొచ్చిన దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్రుడు గారు. అది కూడా 2 ఏళ్ళు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సుమారుగా
1896 పనులు చేశారండి. ఒకటి రెండు కాదు, 1896 పనులు. అందుకే ఈ రోజు చెప్తున్నాను, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వంలో ఏదన్నా న్యాయం జరుగుతుంది మహిళల కంటే అది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిస్తేనే జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటూ, ఇంత మధ్యాహ్నం వేళ మీ అందరూ వచ్చారు, ఇంత ఓపికగా ఉన్నారు. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేను. నేను ఒక్కటే చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ స్కూల్కి వెళ్ళినప్పుడు కొంతమంది తాతలు వచ్చి స్కూల్ పిల్లల గురించి ఆలోచించారు. కొంతమంది వచ్చి స్కూల్ పిల్లలు బాగుండాలి, ఇవాళ ఎస్ఐ గారు కూడా, డిఎస్పీ గారు, వీళ్ళందరూ వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, ఎస్ఐ గారు, డిఎస్పీ గారు అందరూ కలిసి ఆ స్కూల్ పిల్లలు బాగుండాలని చెప్పి వాళ్ళకి యూనిఫామ్ ఇవ్వడం, వాళ్ళకి పని చేస్తున్నారు. ఇలాంటి శుభ సూచకాలు ఇంత మంచి ప్రభుత్వం ఎప్పుడన్నా మనం చూసామనేది ఒకసారి ఆలోచించాలి. అందుకే మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, మహిళలందరికీ కూడా ఈ రోజు ఒకసారి ఆలోచించి రేపు రానున్న రోజుల్లో అందరూ కూడా ఆశీర్వదించాలి, ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ, ఈ మండల నాయకులందరూ కూడా ఎంతో కష్టపడి, మండల పార్టీ ప్రెసిడెంట్ గారు, మండల నాయకులు, గ్రామ నాయకులు, మండలం మొత్తం కూడా ఇంత ఘనంగా నన్ను స్వాగతించినందుకు వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నానండి. ఏదన్నా చిన్న ఇబ్బంది కలుగుంటే క్షమించమని కోరుతున్నాను. అందరినీ ఒక్కసారి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు రాజ్యసభ ఎంపీగా అయ్యాను, నాన్నగారు స్పీకర్ గా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ రోజు రాజేష్ మా తమ్ముడు కూడా అన్ని విధాలుగా కూడా రాను రోజుల్లో సేవ చేయడానికి ముందుకు వస్తారు. అన్ని విధాలుగా కుటుంబ సభ్యులందరినీ కూడా, పద్మావతి గారు కూడా కన్నీరు పెట్టారు. అప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు, ఇల్లంతా చుట్టుముట్టినప్పుడు అమ్మకి ఆ రోజు కాళ్ళు చేతులు ఆడపోతే ఒకటే ధైర్యం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు, మా కుటుంబ సభ్యులు ఉన్నారని ధైర్యంతో ఆ ముందుకు వచ్చింది తప్ప ఆ రోజు నిజంగా ధైర్యం కోల్పోయింది. కానీ అది తెలుగుదేశం పార్టీ జెండా వల్లే మాకు ఈ గౌరవం వచ్చింది. అందుకనే మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాను. ఏమన్నా ఎలక్షన్స్ లో మాటలు మిగిలిపోయినాయి, అవన్నీ కూడా తీర్చి ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటూ, నాకు అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటూ, ఒక జనసేన నాయకులు ఒకళ్ళు, బీజేపీ ఒకసారి ముఖ్యంగా నాతవరం నేను ఎన్నో సార్లు రావడం జరిగింది, ఎన్నో గ్రామాల్లో తిరగడం జరిగింది. కానీ ఎప్పుడూ కూడా నాకు ఎంత ఆదరణ అంటే, ఏ గ్రామంలోకి వెళ్ళినా కానీ మా తమ్ముడు, మా కొడుకు, మా మనవడు వచ్చాడు, ఇలాగే అందరూ కూడా వచ్చి ఎంతో ఆశీర్వదించేవారు. ఈ రోజు నేను అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఈ రోజు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే నాకు రాజ్యసభ సభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నాకు ఆశీర్వదించే తర్వాత ఇంత ఆశీర్వాదం నా సొంత ఊర్లోని ఈ రోజు ఇక్కడ పుట్టిన గడ్డ మీద వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మీ అందరికీ కూడా శిరసు వంచి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే ఎంత దేశం మొత్తం తిరిగినా, ఢిల్లీలో పార్లమెంట్ లో మొన్న ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన వైస్ ప్రెసిడెంట్ గారు, మన ఉప రాష్ట్రపతి ముందు నాకు ప్రమాణ స్వీకారం చేసిన అవకాశం ఇచ్చిన, నా సొంత గడ్డ మీద కాళ్ళు పెట్టినప్పుడు ఆ ఆనందమే వేరుంటది. మీ ఆశీర్వాదమే కొండ ఎత్తున ధైర్యాన్ని ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ రోజు ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో పుట్టినందుకు చాలా గర్వంగా నేను భావిస్తాను. ఎందుకంటే మేము ఎక్కడ చదువుకున్నా, అమెరికాలో చదువుకున్నా, పూణేలో చదివినా, ఎక్కడ చదివినా కానీ మేము ఇక్కడికి వచ్చినప్పుడు నా సొంత వ్యక్తులు, ఎందుకంటే మా తాతయ్య గారు లక్షాపాత్రి గారు, తర్వాత వరహాలదొర గారు, వాళ్ళందరూ కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే, ఎంతో సేవ చేశారు. ఏ రోజు కూడా ఒక్క మచ్చ అనేది లేకుండా, ఒక అవినీతి మచ్చ అనేది లేకుండా రాజకీయంగా ముందుకెళ్ళడం ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎక్కడా కూడా ఒక కుటుంబాన్ని అలా చూడరు. దాని తర్వాత మనం చూస్తే అయ్యన్న పాత్ర గారు 40 సంవత్సరాలు వచ్చి రాజకీయాల్లో ఉండి ఇన్ని పదవులు చేసే కూడా అయ్యన్న పాత్ర గారు దమ్మున్న నాయకుడు రా అని చెప్పి రాష్ట్రం మొత్తం అనుకుంటారంటే ఆయన ఎంత నిబద్ధతతో, ఎంత నిజాయితీతో, ఎంత ఉన్నత స్థానాలతో, ఎంత మోరల్ వాల్యూస్ తోటి ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గం గురించి ముందుకు తీసుకెళ్లిన దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్ర గారు. అలాంటి వ్యక్తికి కొడుగ్గా పుట్టడం నా ఏ జన్మలో చేసుకున్న అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా మీకు సవినీయంగా మనం చేసుకుంటున్నాను. ఈ రోజు ఎందుకంటే నేను మాట అంటున్నాను, ఆయనకి కొడుగ్గా పుట్టడం వల్ల నేను ఈ రోజు సేవ చేసే అవకాశం నాకు దక్కింది. ఈ రోజు ఈ ప్రాంతంలో 2008 నుంచి కూడా ఎన్ని ఎలక్షన్లు ఉన్నా కానీ, ఎన్ని కష్టాలున్నా కానీ, ఎప్పటికైనా ఏదన్నా జరుగుతున్నా కానీ ఎక్కడికైనా రమ్మంటే వచ్చి
నేను కూడా ఇన్వాల్వ్ అవుతుండేవాడిని. ఆ రోజు ప్రతి రోజు చూస్తున్నారు. కానీ ఈ రోజు మీ ఆప్యాయత చూస్తుంటే ఇంకా ఏం చేసినా కూడా అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా నా ఇంట్లో బిడ్డకి ఈ పదవి వచ్చిందని చెప్పి మీ అందరూ ఆలోచించడం అనేది ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇది భోజన సమయం అయినా కూడా మీరందరూ కూడా వేచి ఉండి మాటలు వినాలి, ఆశీర్వదించాలి పెద్ద మనసుతో వచ్చినందుకు అందరికీ పేరు పేరున శిరస వంచి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు నేను ఈ పదవిలో ఉన్నానన్న రాజ్యసభ సభ్యుడిగా నేను ఈ రోజు ఢిల్లీలో పార్లమెంట్ లో నేను ప్రమాణ స్వీకారం చేశానన్నా దానికి కారణం ఒకే ఒక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను. మీకు ఒకటి చెప్పాలి, ఈ రాష్ట్ర చరిత్రలో గాని దేశ చరిత్రలో కాదు, ఈ రాష్ట్ర చరిత్రలో తెలుగు జాతిలో ఇంత చిన్న వయసులోనే మనకి ఉత్తరాంధ్రలో రాజ్యసభ్యుడిగా నన్ను కూర్చోబెట్టడం ఇదే మొదటిసారి చరిత్రలో చెప్తుంటే ఎంత గర్వంగా అనిపిస్తుంది అంటే అంత గర్వంగా అనిపిస్తుంది. ఈ రోజు ఎందుకు పదవి వచ్చింది, ఎందుకు ఇది ఇచ్చారు అని అంటే ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా, ఎన్ని సార్లు అరెస్ట్ చేయాలని ప్రయత్నించినా ఏ మాత్రం కూడా అవినీతి చేయలేదు కాబట్టి ఎవడన్నా మా ముందుకు వచ్చి వేలెత్తి చూపెట్టడానికి భయపడేవారు. అందుకనే రాష్ట్ర 5 ఏళ్ళు ఎంత కష్టపడ్డామో, కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో, ఇంట్లో ఏ కష్టం వచ్చినా కూడా కార్యకర్తలు మా ఇంటి పక్కన చిన్న చిన్న తుప్పల్లో పాములు ఉంటాయని కూడా తెలుసు వాళ్ళందరికీ. అయినా కూడా తుప్పల్లోంచి వచ్చి అమ్మ మేము ఉన్నాము మీరు భయపడకండి అని చెప్పి మా అమ్మకి ధైర్యాన్ని ఇచ్చేవారే. ప్రతి ఒక్క కార్యకర్త కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నా కుటుంబ సభ్యులు ఎక్కడున్నా కానీ, ఢిల్లీ గట్టు మీద ఉన్నా కానీ ఈ రోజు కార్యకర్తకి కష్టం వచ్చిందంటే నిలబడి వాళ్ళకి భుజస్కంధాల మీద చెయ్యేసి ముందుకు నడిపించే అవకాశం ఈ రోజు కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు చెప్తున్నాను, నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తనయుడు నారా లోకేష్ గారు, నారా లోకేష్ గారు కావాలిస్తే వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి చేశారు, వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి చేశారు. అయినా కానీ 3900 కిలోమీటర్ల పైన ఈ రోజు 4000 కిలోమీటర్ల దాకా రాష్ట్రం అంతా నడిచి మన మహిళల కష్టాలు తెలుసుకొని, పేదవాళ్ళ కష్టాలు తెలుసుకొని, యువకుల కష్టాలు తెలుసుకొని, యువగలం అనే పేరుతోటి వాడ వాడ ఊరు ఊరు ఇంటింటా తిరిగి మన కోసం ఈ రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రోజు ఒక ఇంటికి వెళ్ళాను, కాలనీలోని తల్లికి వందనం అమ్మొచ్చింది. అమ్మొచ్చి అందే, అయ్యా నాకు ఈ ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు ఒక కొడుకులు, ఒక కూతురికి ఎంత ముందు పడి తల్లికి వందనం ఇప్పుడు ముగ్గురికి పడుతుంది, నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఆమె చెప్తున్నప్పుడు నాకు నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం మన బీజేపీ సపోర్ట్ తో కానీ, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తో కానీ ఈ రోజు ఇంత మంచి పాలన జరుగుతున్నందుకు ఎంతో సంతోషంగా భావిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను. ఈ రోజు మనం చూసుకోవచ్చు, ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ అంటే మేమందరం కూడా ఎలా ఇస్తారయ్యా ఫ్రీ బస్ అని అనుకున్నాం. కానీ ఈ రోజు మొన్న గుడికి వెళ్ళా, ఎంతమంది జనం పెరిగిపోయారంటే ఫ్రీ బస్ కాదండి ఎక్కి వచ్చేస్తున్నారు గుళ్ళు కండి. మొన్న నేను ఈస్ట్ గోదావరిలో గుడికి వెళ్ళా, వెంకటేశ్వర స్వామి గుడి వాడపల్లి. అక్కడైతే 3 రోజులు 7 రోజులు ఉండాలి, ప్రదక్షిణాలు చేయాలని చెప్తే అక్కడ అందరూ మహిళలే కనబడుతున్నారు. ఏంటిది ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది, ఫ్రీ బస్ మహిమండి అంటున్నారు. ఈ రోజు ఆ ఫ్రీ బస్ అన్నప్పుడు మగవాళ్ళకి సీట్లు దొరకట్లా. ఎందుకంటే మొట్టమొదట నందమూరి తారక రామారావు గారే ఈ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు సుమారుగా రిజర్వేషన్ ఇచ్చి మహిళలకి ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో కానీ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది మొట్టమొదట విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన